హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వీకెండ్ స్పెషల్ మెంతి పరాటా, పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషను బాగుంటుంది కదండి. ముందుగా మనం చపాతీ పిండిని రెడీ చేసుకుందాం. చపాతీ పిండిలో కొంచెం సాల్ట్ వేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మెంతి ఆకుల్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఆయిల్ కూడా యాడ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఒక 1 అవర్ సరిపోతుంది. ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 4 లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. నాకైతే ఈ మసాలా సరిపోతుంది. మీరు ఎక్కువ తినేటట్టయితే కొంచెం మసాలా యాడ్ చేసుకోవచ్చు. షాజీరా లేదా జీలకర్ర, ఈ రెండిట్లో ఏదో ఒకటి 1 స్పూన్ వేసుకోండి. 1 పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఎక్కువ ఉల్లిపాయలు వేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుంది, ఎక్కువగా కూడా వస్తుంది. మా పిల్లలకైతే ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉండాలి. 5 మినిట్స్ తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి. బయట తినడం కంటే ఇంట్లో మనం చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి. హెల్తీగా కూడా ఉంటారు. వేయించిన టమాటా ఉల్లిపాయని సెపరేట్ ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత జార్లో వేసుకోవాలి. అందులో జీడిపప్పు, తర్బూజా గింజలు వేసుకోవాలి. మీ దగ్గర గసగసాలు ఉంటే వేసుకోవచ్చు. ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం పన్నీర్ని వేయించాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకుని బటర్ వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. కొంచెం పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. నాకైతే 2 స్పూన్స్ కారం సరిపోయింది. నేను కాశ్మీర్ చిల్లీ పౌడర్ వాడతాను, ఎందుకంటే కలర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, కారం కూడా తక్కువగా ఉంటుంది. ఫైనల్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ప్యాన్లో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక కొంచెం టైట్గా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి. కానీ వేసుకున్నాక ఎక్కువ కలపకండి, ఎందుకంటే పన్నీరు విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని వేసి ఒక 5 మినిట్స్ వదిలేయండి. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కసూరి మేతి వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతేనండి, పన్నీర్ బటర్ మసాలా రెడీ. ముందుగా రెడీ పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని చపాతీలుగా ఒత్తుకొని ఆయిల్ వేసుకుని కాల్చుకుంటే చపాతీ చాలా స్మూత్గా వస్తుందండి. ట్రై చేయండి మీరు కూడాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.